Good morning, all. I am continuing with yesterday's topic. Fair remuneration continuation. So, fair remuneration means labor should be given fair and proper compensation for the work they render. అంటే వర్కరు ఏదైతే పని చేశాడో అతను పని చేసిన దానికి అనుగుణంగా ఫెయిర్ అనేది ఉండాలి. అంటే అతనికి ఇచ్చే రెమ్యూనరేషన్ అనేది ఫెయిర్గా ఉండాలి. అంటే ఎంత పని చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మనం అతనికి వాల్యూ ఫర్ ద వర్క్, అంటే అతను చేసినటువంటి పనికి తగినటువంటి వేతనాన్ని మనం ఇవ్వాలి, పనికి తగ్గ వేతనం. దే షుడ్ ఆల్సో బి గివెన్ ఫెయిర్ ఇన్సెంటివ్స్ ఆర్ రివార్డ్స్ టు రికగ్నైజ్ గుడ్ పెర్ఫార్మెన్స్. దిస్ డెవలప్స్ ఇండస్ట్రియల్ పీస్. సో ఎప్పుడైతే మనం మంచి ఫెయిర్ ఇన్సెంటివ్స్ రివార్డ్స్ ఇస్తామో అల్టిమేట్గా మనం గుడ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. దెన్ దిస్ డెవలప్స్ ఇండస్ట్రియల్ పీస్. దీనివల్ల ఇండస్ట్రీకి వచ్చే ఉపయోగం ఏంటంటే ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసికట్టుగా ఇబ్బందులు ఏమీ లేకుండా హ్యాపీగా పనిచేసుకోగలుగుతారు. తర్వాత ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. దాని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే దీంట్లో ఉండే ఇంకొక ఏంటంటే మనం ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి వాటిని మనం పూర్తి స్థాయిలో వాడుకోగలగాలి. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఉండాలంటే. సో ఆల్రెడీ నేను నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎందుకు ఉండాలి ఏంటి అంటే, సో చెప్పాను కదా నిన్న 100 మెంబర్స్ ఒక 10 మినిట్స్ ఒక్కొక్కళ్ళు 10 మినిట్స్ వేస్ట్ చేసి ఎంత నష్టం వస్తుంది అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. సో అదనమాట. ఆ విధంగా మనకు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే అది మనకు ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఇస్తున్నటువంటి మనీకి అనుగుణంగా మనం వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్లో మనం వర్క్ అనేది చేయించుకోగలుగుతాం. దానివల్ల మనం పెట్టినటువంటి మనీ అనేది వేస్ట్ అవ్వదు. ప్రాపర్ ట్రైనింగ్ ఫెసిలిటీ షుడ్ బి ప్రొవైడెడ్ టు వర్కర్స్. ఎప్పుడు మనకు వాళ్ళు ఎఫెక్టివ్గా మనం ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలంటే ముందు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ టు గెట్ ద వర్క్ డన్ బై ద పీపుల్ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్. దీంట్లో ఏంటంటే టు గెట్ ద వర్క్ డన్ బై పీపుల్. సో అంటే మనకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో, మనం చేయించుకోవాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని ఆర్టిస్టిక్గా చేయించుకోవాలి. దానివల్ల దాంతోపాటుగా మనం చేయాల్సింది ఏంటంటే టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. దాంతోపాటుగా మనం అనుకున్నటువంటి రిజల్ట్ని మనం పొందగలుగుతాం. ఫర్ దిస్ ఎంప్లాయీ షుడ్ బి గివెన్ హ్యూమన్లీ ట్రీట్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో దానికి మనం ఆర్గనైజేషన్ పరంగా చేయాల్సిన పని ఏంటంటే ఇంకోటి, ఎంప్లాయీస్ని మనం హ్యుమానిటీగా ట్రీట్ చేయాలి, మానవత్వంతో చూడాలి. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఏదో మనం చెప్పాను కదా థర్డ్ క్లాస్ పీపుల్ లాగా ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు. సో ఆల్ ఆర్ ఈక్వల్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, పార్టిసిపేషన్. సో పార్టిసిపేషన్, this principle emphasizes the idea of labor participation in the management of the enterprise. Workers' participation in management aims at increasing productivity of labor by improving cooperation between employer and employees. So ఈ పార్టిసిపేషన్ అనే దాంట్లో మనం కనుక చూస్తే దిస్ ప్రిన్సిపల్ ఎంఫసైజెస్ ద ఐడియా ఆఫ్ లేబర్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. అంటే మనం ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఐడియా ఆఫ్ లేబర్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేషన్ అనేది ఉండాలి. దట్ షుడ్ బి ఎఫెక్టివ్ పార్టిసిపేషన్. వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇది నాది అనుకుని చెప్పి పనిచేస్తారో దానివల్ల మనకేంటంటే కమిట్మెంట్ అనేది వస్తుంది వాళ్ళకి. సో కమిట్మెంట్ అనేది రావడం వలన మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వర్క్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. దానివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మనం పొందగలిగే ఉపయోగం ఏంటంటే
మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి ఉత్పత్తి పెరుగుతుంది. సో దానివల్ల మనకు ఖర్చులు కలిసి వస్తాయి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయించగలుగుతాం. దానివల్ల మనకి మనీ అనేది చాలా ఎక్స్పెండిచర్ కాస్ట్ ఏదైతే ఉందో కాస్ట్ అనేది మనకి చాలా వరకు కలిసి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత మనం చూడాల్సినటువంటి నెక్స్ట్ది కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ప్రాస్పారిటీ. దాని తర్వాత మనం చూడాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ప్రాస్పారిటీ. అంటే ప్రొడక్టివిటీ పెరగడం వల్ల, తర్వాత ఎంప్లాయీస్ కష్టపడి పని చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే నేషనల్ ప్రాస్పారిటీ. ఎందుకని నేషనల్ ప్రాస్పారిటీ అంటున్నాం? అదేంటండి ఎంప్లాయీస్ కరెక్ట్గా పనిచేయటం వల్ల నేషనల్ ప్రాస్పారిటీ అంటే మన భారతదేశానికో లేదంటే మన కంట్రీకో ఉపయోగం ఏంటండి అని మీరు అనొచ్చు. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఎప్పుడంటే ఒక దేశం యొక్క ఆదాయం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయం అంతా కలిపితే అది ఆ దేశం యొక్క ఆదాయం అవుతుంది, అంతే కదా. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే దాని అర్థం ఏంటి? సో దేశం ఏమి ప్రొడక్షన్ చేయలేదు డైరెక్ట్గా, అంతే కదా. ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టారు కరోనాకి. సో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టారంటే కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టింది భారతదేశంలో కనిపెట్టారని భారత బయోటెక్ అని చెబుతున్నాం. సో దేశం కనిపెట్టిందా? కాదు కదా. అంటే డైరెక్ట్గా అక్కడ దేశం అంటే మన భారతదేశంలో కనిపెట్టారు కాబట్టి భారతదేశంలో కనిపెట్టారు అని చెప్తున్నారు. బికాస్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్, భారతదేశ పౌరులు కాబట్టి భారతదేశంలో కనిపెట్టామని చెప్పి చెప్తున్నాం. సో భారత్ బయోటెక్. సో అంటే వాళ్ళు తయారు చేయటం వల్లనే కదా ఇవాళ అది మన ప్రపంచ దేశాలన్నిటికీ అందించగలుగుతున్నారు. మనతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం కనిపెట్టినటువంటి వ్యాక్సిన్ని ఉపయోగించుకోగలుగుతున్నాయి. సో అంటే ప్రొడక్టివిటీ అంటే మన దేశం కోసం మనం చేసుకున్నది మనకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నది. దాంతోపాటుగా మనకు కూడా ఇన్కమ్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆ విదేశాల వాళ్ళు మన ఈ వ్యాక్సిన్ కొంటారు, దానివల్ల మనకి ఫారిన్ నుంచి మనకు డబ్బులు వస్తాయి. సో అంటే మనకంటే దేశానికి ఇక్కడికి వస్తాయి. వాటిని ఏం చేస్తారు? కొంత ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తీసుకుంటుంది, అంతే కదా. ఆ ట్యాక్స్ అనేది మనకు వస్తున్నట్టే కదా. అంటే వ్యక్తులందరి యొక్క ఆదాయం కలిపితే అదే జాతీయ ఆదాయం, అంటే నేషనల్ ఇన్కమ్ అంటాం. కాబట్టి మనకి ఎంప్లాయీస్ ఎఫెక్టివ్గా పనిచేయటం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఎక్కువ పెరగటం వల్ల దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది మనకు పెరుగుతుంది. సో తద్వారా దేశం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ ప్రొడక్టివిటీ ఉండాలి. ప్రొడక్టివిటీ ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో ఇవన్నీ జరిగితే అల్టిమేట్గా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, దట్ ఈస్ అ న్యూ టాపిక్ దీంట్లో. సో సమ్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ యాజ్ ఫాలోస్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అన్న హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఫంక్షన్స్ అన్న ఒకటే, ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ categorized as generally two types. One is managerial functions, second one is operative functions. Okay, so there are two types of functions. One is managerial function and second one is operative functions. So under this managerial functions and operative functions, before we go far, first we discuss the introduction about functions. So human resource or personal management, both are same, only slight differences are there. Already I am discussed in previous class. So human resource or personal management is established in most of the organizations. So human resource or personal management అనే డిపార్ట్మెంట్ అనేది అన్ని ఆర్గనైజేషన్స్లో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా వర్కర్స్ ఉంటారు, సో వర్కర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఎక్కడ వర్కర్స్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అండర్ ద చేంజ్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ నోన్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ మేనేజర్. సో దానికి ఛార్జ్ ఎవరంటే, ఇన్ఛార్జ్ ఎవరంటే మొత్తం చూసుకునే పర్సన్ ఏమంటారంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ మేనేజర్. అతన్ని హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అని కానీ లేకపోతే పర్సనల్ మేనేజర్ అని కానీ పిలవడం జరుగుతుంది. దిస్ డిపార్ట్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో మనకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడంలో ఈ డిపార్ట్మెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నా అంటున్నాడు.
ద పర్సనల్ డిపార్ట్మెంట్ గివ్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొవైడ్ సర్వీస్ టు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆన్ పర్సనల్ మ్యాటర్స్. సో ఈ పర్సనల్ మేనేజ్ డిపార్ట్మెంట్ అనేది ఆర్గనైజేషన్లో ఉండే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా అసిస్టెన్స్ ఇస్తుంది, అంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అదర్ డిపార్ట్మెంట్స్కి. తర్వాత త్రూ పర్సనల్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఈజ్ ఏ స్టాఫ్ ఆఫీసర్ ఇన్ రిలేషన్ టు అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అయినా పర్సనల్ మేనేజర్ అయినా వాళ్ళు స్టాఫ్ ఆఫీసర్ అవుతారు, అంటే లైన్ ఎంప్లాయీస్ అండ్ స్టాఫ్ ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటారు కదా. సో స్టాఫ్ అనమాట, అంటే దీస్ పీపుల్ ఆర్ గివింగ్ సపోర్ట్ టు ద లైన్ మేనేజర్స్. సో హీ హ్యాస్ ఎ లైన్ అథారిటీ టు గెట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజరు స్టాఫ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా అతనికి లైన్ అథారిటీ కూడా ఉంటుంది, అండ్ అతని డిపార్ట్మెంట్ వరకు అతను హెడ్ కాబట్టి హీ హ్యాస్ అథారిటీ టు కంట్రోల్ ద హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ managerial functions. So under this one, first one is managerial functions. So managerial functions గురించి చూద్దాం. managerial functions తో మనకి ఏం చెప్తున్నాడంటే the human resource manager is a part of the organizational management. human resource manager అనేది మనకి ఏమని చెప్తున్నాడంటే is a part of the organizational management. human resource manager అనేది కూడా it is also part of the organizational management. So he must perform the basic managerial functions of planning. సో దాంట్లో అతను చేయాల్సినటువంటి మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ఇన్ రిలేషన్ టు హిస్ డిపార్ట్మెంట్. అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్కి తన డిపార్ట్మెంట్ని ప్లానింగ్ చేసుకోవటం, ఆర్గనైజ్ చేసుకోవటం, డైరెక్టింగ్ చేసుకోవటం, కంట్రోలింగ్ చేసుకోవటం అనేది అతనికి ఇవ్వబడినటువంటి ఫంక్షన్స్, అలాట్ చేయబడినటువంటి ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఫంక్షన్ చూద్దాం, ప్లానింగ్. సో అండర్ మేనేజరల్ ఫంక్షన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్. సో ప్లానింగ్ మీన్స్ టు గెట్ థింగ్స్ డన్ త్రూ ద సబార్డినేట్స్. సో సబార్డినేట్స్ తోటి మనం చేయించుకోవాలనుకున్న పనిని మనం చేయించుకోవటం, దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక ప్లాన్ అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము ఏదైనా కూడా. వితౌట్ ప్లానింగ్ చెప్పాను ఆల్రెడీ. సో వితౌట్ ప్లానింగ్ వీ డిడ్ంట్ గెట్ గుడ్ రిజల్ట్స్. మనం మంచి రిజల్ట్స్ని పొందలేము. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకెళ్ళాలి. ప్లానింగ్ ఈజ్ నెసరీ టు డిటర్మైన్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ లే డౌన్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు రీచ్ ద గోల్స్. సో ప్లానింగ్ అనేది మనకి ఏం చెప్తున్నాడంటే ఈజ్ నెసరీ టు డిటర్మైన్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని డిటర్మైన్ చేయడానికి ప్లానింగ్ అనేది అత్యంత అవసరమైనటువంటి పని. అండ్ లే డౌన్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు రీచ్ ద గోల్స్. అది మనకు ఈ పాలసీస్ అనేది మనం ఈ గోల్స్ అనే దానికి అనుగుణంగా మనం పాలసీస్, ప్రొసీజర్స్ అనే దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఆ పాలసీస్ని, ప్రొసీజర్స్ని ఈ గోల్స్కి అనుగుణంగా మనం వాటిని డిజైన్ చేసుకుని వాటితోటి మనం ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని రీచ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ ప్లానింగ్ అంటే ఇంకొకసారి చెప్తున్నాను, ప్లానింగ్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ గోల్ ఏంటనే దాన్ని క్లియర్గా డిటర్మైన్ చేయాలి. అది ఫస్ట్ వన్. డిటర్మైన్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం పాలసీస్ని, ప్రొసీజర్స్ని డెవలప్ చేసుకుని, ఆ పాలసీస్, ప్రొసీజర్స్ని డెవలప్ చేసుకుని వాటిని ఉపయోగించుకుని వాటి ద్వారా మనం ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్లానింగ్ యొక్క మెయిన్ పర్పస్. ఫర్ ఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, ప్లానింగ్ మీన్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ పర్సనల్ ప్రోగ్రామ్స్ దట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద గోల్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అనే దానికి సంబంధించి దీంట్లో మేనేజరు ఏం చేయాలంటే ప్లానింగ్ అనే దానికి అర్థం ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ పర్సనల్ ప్రోగ్రామ్స్. అంటే ఒక్కొక్క వ్యక్తికి మనం ఏమేమి ప్రోగ్రామ్స్ మనం ఇవ్వాలి, అంటే అతను ఏమేమి పనులు మనం అతనికి ఇవ్వాలి అనేది మనం ప్రోగ్రామ్స్ని డిటర్మైన్ చేయటం, దట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద గోల్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. మనం ఏదైతే పర్సనల్ ప్రోగ్రామ్స్ మనం డిటర్మైన్ చేసామో ఆ ప్రోగ్రామ్స్ మనకి ఈ గోల్స్ ఏదైతే ఉన్న ఆర్గనైజేషన్ గోల్స్ రీచ్ అవడానికి అవి కాంట్రిబ్యూట్ చేస్తాయని చెప్పి చెప్తున్నాడు. దెన్ దట్ ఈస్ యాంటిసిపేటింగ్ వేకెన్సీస్, ప్లానింగ్ జాబ్ రిక్వైర్మెంట్స్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అంటే మనకి
వేకెన్సీస్ అనేది ఉండకూడదు, ఫిల్ చేస్తూ ఉండాలి. వేకెన్సీస్ అనేది ఉండకూడదు, ఖాళీలు అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు వేకెన్సీస్ని ఫిల్ చేస్తూ ఉండాలి. ప్లానింగ్ జాబ్ రిక్వైర్మెంట్స్, దాంతోపాటుగా జాబ్ రిక్వైర్మెంట్స్ని ప్లానింగ్ చేయాలంటే ఒక జాబ్కి చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది, రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం ప్లానింగ్ చేసుకోవాలి. జాబ్ డిస్క్రిప్షన్, ఆ జాబ్కి సంబంధించి రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత అథారిటీస్ ఏంటి అనేది డిస్క్రిప్షన్స్లో చదువుతాం. అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, దాంతోపాటుగా మనకి రిక్రూట్మెంట్కి సోర్సెస్ ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇంటర్నల్ సోర్సెస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుని, ఎక్స్టర్నల్ సోర్సెస్ అయితే ఎలా తీసుకోవాలి, ఇంటర్నల్ సోర్సెస్ అయితే ఎలా తీసుకోవాలి అనేది మనం క్లియర్గా డిటర్మైన్ చేసుకుని దాన్ని మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ పర్సనల్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ 3 ఎసెన్షియల్ స్టెప్స్. సో పర్సనల్ ప్లానింగ్ అనే దాంట్లో మనకి మేజర్గా 3 ఎసెన్షియల్ స్టెప్స్ అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మేజర్గా. అవి వాటి గురించి చూస్తే కనుక దానిలో ఫస్ట్లీ ఏ సప్లై అండ్ డిమాండ్ ఫోర్కాస్ట్ ఫర్ ఈచ్ జాబ్ కేటగిరీ ఈజ్ మేడ్. సో మనకి సప్లై అండ్ డిమాండ్ అంటే మనకి ప్రతి జాబ్కి సంబంధించి మనం జాబ్ కేటగిరీకి సంబంధించి సప్లై ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, అంటే మనకు కావాల్సిన రోజులకి బయట డిమాండ్ ఎలా ఉంది వేరే కంపెనీస్లో, సప్లై అంటే మనకి ఎంతమంది దొరుకుతున్నారు, అవైలబుల్గా ఉంటారు అనేది చూసుకోవాలి. అంటే సప్లై, డిమాండ్ అంటే మనకి ఎంతమంది ఉన్నారు ఎక్స్పెక్టెడ్, అంటే మనం నోటిఫికేషన్ ఇస్తే ఎంతమంది మనకి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు అనుకుంటున్నాం, తర్వాత వాళ్ళు ఎంతవరకు డిమాండ్ చేస్తారంటే వాళ్ళకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, అదే కదా, దాన్ని బట్టే కదా వాళ్ళ శాలరీస్ మనల్ని బార్గెయిన్ చేసేది, బట్ అది ఇంపార్టెంట్. తర్వాత ది స్టెప్ రిక్వైర్స్ నాలెడ్జ్ టు బోత్ లేబర్ మార్కెట్ కండిషన్స్ అండ్ ద స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో దీనికి కావాల్సింది ఏంటంటే ది స్టెప్ రిక్వైర్స్ నాలెడ్జ్ టు బోత్ లేబర్ మార్కెట్. సో అంటే లేబర్ మార్కెట్ ఎలా ఉంది, దాంతోపాటుగా కండిషన్స్ అండ్ ద స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దాంతోపాటుగా కండిషన్స్ ఏంటి, తర్వాత ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ఏంటి, సో వాటన్నిటిని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత దాని తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే, సెకండ్ వన్ ఈజ్ నెట్ షార్టేజ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పర్సనల్ బై జాబ్ కేటగిరీ ఆర్ ప్రొజెక్టెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ టైమ్ హారిజన్. అంటే మనకి బయట షార్టేజ్ ఆఫ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పర్సనల్ బై అంటే మనకి షార్టేజ్ ఎంత ఉంది, ఎక్సెస్ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి ప్రతి జాబ్ కేటగిరీలో. అది చూసుకుని ప్రొజెక్టెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ టైమ్ హారిజన్ అంటే మనం ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ తీసుకుని దాని బేస్లో ఆ టైం పీరియడ్లో మనం ప్రొజెక్ట్ చేయాలంటే మనం ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఎక్సెస్ ఉన్నారు, ఎంత షార్టేజ్ ఉంది అనేది మనం చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ప్లాన్స్ ఆర్ డెవలప్డ్ టు ఎలిమినేట్ ద ఫోర్కాస్ట్ షార్టేజెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పర్టికులర్ కేటగిరీస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఫైనల్గా మనం ఏం చేయాలి, ప్లాన్స్ ఆర్ డెవలప్డ్ టు ఎలిమినేట్. సో మనం ఈ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. దేనికోసం, ప్లాన్స్ ఆర్ డెవలప్డ్ టు ఎలిమినేట్ ద ఫోర్కాస్ట్ షార్టేజెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పర్టికులర్ కేటగిరీస్. అంటే మనకి షార్టేజ్ ఉండకూడదు, ఎక్సెస్ ఉండకూడదు. అంటే మనకి షార్టేజ్ ఉన్నా ఇబ్బంది, పని జరగదు, ఎక్సెస్ ఉన్నా మనం అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టు. కాబట్టి ఈ 3 కండిషన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్లానింగ్లో. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఆర్గనైజింగ్. సెకండ్ ఫంక్షన్ ఈజ్ ఆర్గనైజింగ్. అండర్ ఆర్గనైజింగ్ దీనికి సంబంధించి చూస్తే కనుక ఆర్గనైజింగ్లో once the human resource manager has established objectives and developed plans and programs to reach them, he must design and develop organizational structure to carry out the various operations. ఆర్గనైజింగ్లో మనకి ఏం చెప్తున్నాడంటే, వన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ హ్యాస్ ద ఎస్టాబ్లిష్డ్ ఆబ్జెక్టివ్స్ అంటే తన ఆబ్జెక్టివ్స్ ఏంటి, తన డిపార్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత డెవలప్డ్ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్, తర్వాత ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవడానికి అతను ప్లాన్స్ డెవలప్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ ఈ మస్ట్ డిజైన్ అండ్ డెవలప్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ టు క్యారీ అవుట్ ద వేరియస్ ఆపరేషన్స్. దాంతోపాటుగా అతను ఏం డిజైన్ చేసుకోవాలంటే ఈ మస్ట్ డిజైన్ అండ్ డెవలప్, దాంతోపాటుగా అతను డిజైన్ అండ్ డెవలప్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దానికి అనుగుణంగా మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిజైన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. టు క్యారీ అవుట్ ద వేరియస్ ఆపరేషన్స్ అంటే మనకి ముందు జరగాల్సినటువంటి ఆపరేషన్స్ బేసి మనకి జరగాలంటే మనం ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిజైన్ అండ్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ అండ్ డిజైన్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్యారీ అవుట్ ద వేరియస్ ఆపరేషన్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ present also. Then next function under this organizing, there is organizational structure
దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించి కొన్ని పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఉన్నాడు. సో ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బేసికల్లీ ఇంక్లూడ్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పాం కదా, డిజైన్ అండ్ డెవలప్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దానికి సంబంధించి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో బేసికల్లీ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్, కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఆ పాయింట్స్ అనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్, గ్రూపింగ్ ఆఫ్ పర్సనల్ యాక్టివిటీ లాజికల్లీ ఇంటూ ఫంక్షన్స్ ఆర్ పొజిషన్స్. దాంట్లో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ పర్సనల్ యాక్టివిటీస్ లాజికల్లీ ఇంటూ ఫంక్షన్స్ ఆర్ పొజిషన్స్. అంటే లాజికల్గా ఏ యాక్టివిటీస్ మనం గ్రూప్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని మనం గ్రూప్ చేసుకోవాలి. దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫంక్షన్స్ ఆర్ పొజిషన్స్. దాన్ని మనం ఫ్యూచర్లో ఫంక్షన్ గాను పొజిషన్స్ గాను వాటిని కన్వర్ట్ చేసుకుంటాం గ్రూప్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు డిఫరెంట్ ఇండివిజువల్స్. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే అసైన్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్. మనం ఐడెంటిఫై చేసినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ని డిఫరెంట్ ఇండివిజువల్స్కి మనం అసైన్ చేయాలి. తర్వాత డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అకార్డింగ్ టు ద టాస్క్ అసైన్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్వాల్వ్. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండివిజువల్స్కి మనం టాస్క్ అనేది అసైన్ చేసిన తర్వాత, ఫంక్షన్స్ అనేది అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి అథారిటీని, పవర్ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద టాస్క్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ అనుగుణంగా, అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్వాల్వ్, అదే బాధ్యతలు, అధికారాలు రెండు పక్కపక్కనే ఉంటాయి. తర్వాత కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే డిఫరెంట్ ఇండివిజువల్స్ ఉంటారు ఆర్గనైజేషన్లో, అంటే ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళ మధ్య వాళ్ళు చేసే పనుల్లో ఒకరితో ఒకళ్ళ కోఆర్డినేషన్ అనేది ఉంటే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. దానివల్ల వర్క్ డూప్లికేషన్ ఉండదు, అంటే టాస్క్ అనేది రిపీట్ కాకుండా, ఒకళ్ళు చేసిన పని ఒకళ్ళు చేయకుండా, ఒకళ్ళు చేసిన పనిని ఇంకోళ్ళు ఆపేయటం, లేదంటే ఒకళ్ళు చేయని పని ఇంకోళ్ళు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కడా కూడా జరగదు. దానివల్ల మనకి టైం వేస్ట్ అవ్వదు, అదేవిధంగా మనీ కూడా, మన ఖర్చులు కూడా కలిసి వస్తాయి దానివల్ల. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ డైరెక్టింగ్. సో డైరెక్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎందుకంటానంటే మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా కూడా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్టింగ్. ఎందుకంటే ఇతను మాత్రమే ఈ పనిని ఎఫెక్టివ్గా చేయగలుగుతాడు. హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ బికాస్ he have much more aware about motivation and how to motivate the employees and how to direct the employees. So he has knowledge, human resource manager. That's why the directing function is very very important in the human resource management. So under this directing, the plans are to be pure into effect by people. So మనం ఏదైతే ప్లాన్స్ రెడీ చేస్తున్నామో ఆ ప్లాన్స్ అన్నీ కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అంటే, ఆ ప్లాన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ముందుగా మనం డైరెక్టింగ్ అనే దాని మీద మేజర్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ప్లాన్స్ అనేది మన పీపుల్ మీద ఎఫెక్ట్ అవ్వాలి అని అంటే కనుక, దాని ప్రభావం చూపించాలి అంటే కనుక దానికి డైరెక్టింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. బట్ హౌ స్మూత్లీ ద ప్లాన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ డిపెండ్స్ ఆన్ ద మోటివేషన్ ఆఫ్ పీపుల్. మనం అనుకున్నటువంటి ప్రణాళికను మనం అమలు పరచాలి అని అంటే కనుక, స్మూత్గా దాన్ని అమలు పరచాలి అంటే కనుక దానికి మనం మోటివేషన్ అనేది కావాలి. మోటివేషన్ ఆఫ్ ద పీపుల్, అది మోటివేట్ చేయాలి, అది మోటివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెబుతున్నాడు. తర్వాత ద డైరెక్షన్ ఫంక్షన్ ఆఫ్ ద పర్సనల్ మేనేజర్ ఇన్వాల్వ్స్ ఎంకరేజింగ్ పీపుల్ టు వర్క్ విల్లింగ్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఫర్ ద గోల్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో ఈ డైరెక్షన్ ఫంక్షన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే పర్సనల్ మేనేజర్ ఇన్వాల్వ్స్ ఎంకరేజింగ్ పీపుల్ టు వర్క్ విల్లింగ్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విల్లింగ్ అనేది ఉండాలి, పనిచేయడానికి వాళ్ళ విల్లింగ్నెస్ ఉండాలి, దానికి వాళ్ళు సిద్ధమా కాదా, రెడీగా ఉన్నారా లేదా, రెడీ టు డూ దట్ వర్క్. అది ఇంపార్టెంట్ ఇక్కడ, టు వర్క్ విల్లింగ్లీ అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది, రెడీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఎఫెక్టివ్లీ ఫర్ ద గోల్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో మనం ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అనే అతను ఏం చేయాలంటే విల్ఫుల్గా, విల్లింగ్నెస్ తోటి పనిచేయగలగాలి, అండ్ ఎఫెక్టివ్గా పనిచేయగలగాలి ఫర్ ద గోల్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అంటే ఫైనల్గా మనం ఇదంతా చేస్తుంది దేనికోసం, ఎంటర్ప్రైజ్ గోల్స్, ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవడం అనేదే
ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికి కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. తర్వాత ఇన్ అదర్ వర్డ్స్ ద డైరెక్షన్ ఫంక్షన్ ఈజ్ మీన్ టు గైడ్ అండ్ మోటివేట్ ద పీపుల్ టు అకంప్లిష్ ద పర్సనల్ ప్రోగ్రామ్స్. మనం ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే డైరెక్షన్ ఫంక్షన్ ఈజ్ మీన్ టు గైడ్ అండ్ మోటివేట్ ద పీపుల్ టు అకంప్లిష్ ద పర్సనల్ ప్రోగ్రామ్స్. సో పర్సనల్ ప్రోగ్రామ్స్ అనే దానికి సంబంధించి మనం డైరెక్షన్ ఫంక్షన్ అనేది మనకి ఏం చేస్తుందంటే టు గైడ్ అండ్ మోటివేట్ ద పీపుల్. అది మనకి ఏం చేస్తుందంటే పీపుల్ని గైడ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, టు అకంప్లిష్ ద పర్సనల్ ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్సనల్ ప్రోగ్రామ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఈ మోటివేషన్ చేయడానికి కానివ్వండి, గైడ్ చేయడానికి కానివ్వండి, ఈ డైరెక్షన్ ఫంక్షన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తర్వాత ద పర్సనల్ మేనేజర్ కెన్ మోటివేట్ ద ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ త్రూ కెరీర్ ప్లానింగ్, salary administration, ensuring employee moral, developing cordial relationships, and provisions of safety requirements and welfare of employees. పర్సనల్ మేనేజరు మోటివేట్ చేయాలంటే కనుక ఎంప్లాయీస్ని అతను కూడా అతని వైపు నుంచి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మేజర్గా కెరీర్ ప్లానింగ్ అంటే ఎంప్లాయీ యొక్క కెరీర్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది అతనికి ముందుగానే మనం ఒక ప్లానింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత శాలరీ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ చేయాల్సిన ఇంకో పని శాలరీ అడ్మినిస్ట్రేషన్. శాలరీస్ ఏ విధంగా ఇవ్వాలి, లీవ్స్ ఏంటి, సిఎల్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత ఈఎల్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత మెడికల్ లీవ్స్ ఎన్ని ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. సో మెడికల్ లీవ్స్ ఇవన్నీ. అండ్ ఎన్షూరింగ్ ఎంప్లాయీ మారల్, అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీలో కూడా మనం మంచిగా పనిచేసేటట్టుగా చూడాలి. తర్వాత డెవలపింగ్ కార్డియల్ రిలేషన్షిప్స్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్. దాని తర్వాత మనం కార్డియల్ రిలేషన్షిప్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్, దాని తర్వాత సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అనే దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆర్గనైజేషన్లో హృదయపూర్వక అంటే మానసికంగా మంచి ఒకళ్ళకి మంచి రిలేషన్స్ అనేది దాన్ని మనం కార్డియల్ రిలేషన్స్ అంటాం. అంటే మనం హృదయపూర్వకంగా ఉండడం ఎదుటి వాళ్ళతోటి, మనస్ఫూర్తిగా మనం వాళ్ళతోటి మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఈ మేనేజరు మోటివేట్ చేయాలి. అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. దాని తర్వాత ఎంప్లాయీ యొక్క సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీకి సంబంధించి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేయాలి, ఫైర్ సేఫ్టీ ఇట్లాంటివన్నీ. తర్వాత అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్, తర్వాత ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్, సంక్షేమానికి ఏం చేస్తున్నాం, వర్కర్స్ యొక్క సంక్షేమానికి అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, తర్వాత పిల్లలకి చదువుకోవటానికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేయటం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. తర్వాత ఏదైనా డిజేబుల్ అయితే ఒకసారిగా తన ఉపాధిని కోల్పోతారు కాబట్టి అతనికి ఏమన్నా మన కాంపెన్సేషన్ ఇవ్వగలిగితే కాంపెన్సేషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ. సో తర్వాత అతనికి ఇంకా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇట్లా ఏమన్నా ఉంటే కనుక అంటే వాళ్ళ యొక్క సంక్షేమానికి ఏవైతే చేయగలం అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ మోటివేషనల్ ఫంక్షన్ పొసెస్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ మేనేజర్. మోటివేషనల్ ఫంక్షన్ అనేది మనకి ఏ మేనేజర్కైనా కూడా అది ఒక మంచి ఛాలెంజ్. ఎందుకంటే దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగితే దానివల్ల మనకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత ద పర్సనల్ మేనేజర్ మస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ద మీన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సాటిస్ఫై దోస్ నీడ్స్. తర్వాత ఇక్కడ మనం పర్సనల్ మేనేజర్ అనే అతను ఏం చేయాలంటే మస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ద మీన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సాటిస్ఫై దోస్ నీడ్స్. పర్సనల్ మేనేజర్ అనే అతను ఏం ఉండాలంటే ఎటువంటి ఎబిలిటీ అనేది ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళ యొక్క అవసరాలని తెలుసుకుని, ఎంప్లాయీస్ యొక్క అవసరాలని, ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క అవసరాలని తెలుసుకుని అవి రీజనబుల్గా ఉన్నాయో లేదా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలం అనేది ఆలోచించి వాటిని అన్నిటిని ఫుల్ఫిల్ చేయగలిగితే ఎంప్లాయీ సాటిస్ఫై అవుతాడు. అంటే ఎంప్లాయీని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అంటే అతని యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే అతను సాటిస్ఫై అవుతాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మోటివేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ న్యూ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎమర్జ్ అమాంగ్ ఎంప్లాయీస్ వెన్ ఓల్డ్ వన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఎంప్లాయీ అనే అతనికి ఎప్పుడు కొత్త అవసరాలు వస్తూనే ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి ఎంప్లాయీకి. బట్ ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పాతవి ఫిల్ అయితేనే కొత్త వాటి గురించి ఆలోచిస్తాడు. పాతవి ఫిల్ కంప్లీట్ కాకపోతే కొత్త వాటి గురించి ఆలోచించడు. అలాగని మనం పాత వాటిని ఫిల్ చేయకపోయినా అతను అన్సాటిస్ఫైడ్
కాబట్టి ఎప్పుడైతే అసంతృప్తి అనేది ఉంటుందో అతను ఇది నాది అనుకుని పనిచేయలేడు. అతను నాది అని అనుకుని పనిచేయలేకపోవటం మూలంగా మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోవటం మూలంగా మనకి అవ్వాల్సినటువంటి ఉత్పత్తి మనకి అవ్వదు, టార్గెట్ అవ్వదు. టార్గెట్ అనేది మనకు అవ్వకపోవటం మూలంగా మనం ఇస్తున్న దానికి అనుగుణంగా మనకి అవుట్పుట్ అనేది రాదు, మనం పే చేస్తున్న దానికి అనుగుణంగా. తద్వారా మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి డైరెక్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ controlling. So this is the last one in the managerial functions. Controlling is very very important. So without controlling, so we can't do anything. No one is respond. So controlling is concerned with the regulation of activities in accordance with the plans which in turn have been formulated on the basis of the objectives of the organization. So controlling అనేది ఎలా ఉంటుందంటే రెగ్యులేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రతి ఒక్కళ్ళ పనిని మనం రెగ్యులేట్ చేయటం అంటే కంట్రోల్ చేయటం. అది దేనికి అనుగుణంగా ఉంటుంది? విత్ ద ప్లాన్స్ విచ్ ఇన్ టర్న్ హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకుని మనం ఏదైతే ప్లాన్స్ రెడీ చేసామో దానికి అనుగుణంగా రెగ్యులేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దస్ కంట్రోలింగ్ కంప్లీట్స్ ద సైకిల్ అండ్ లీడ్స్ బ్యాక్ టు ప్లానింగ్. సో ఇక్కడ మనం కంట్రోలింగ్ అనేది మనం చూస్తే కనుక ఇట్ కంప్లీట్స్ ద సైకిల్ అండ్ లీడ్స్ బ్యాక్ టు ప్లానింగ్. సో అది మనం ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ప్లానింగ్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ. ఇట్ ఇన్వాల్వ్స్ ద అబ్జర్వేషన్ అండ్ కంపారిజన్ ఆఫ్ రిజల్ట్స్ విత్ ద స్టాండర్డ్స్ అండ్ కరెక్షన్ ఆఫ్ డీవియేషన్స్ దట్ మే అకర్. సో ఇది మనకి మేజర్గా దీని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే అబ్జర్వేషన్ అండ్ కంపారిజన్ ఆఫ్ రిజల్ట్స్. అంటే మనకి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయటం, వాటిని కంపారిజన్ చేయటం విత్ ద స్టాండర్డ్స్ అండ్ కరెక్షన్స్ ఆఫ్ డీవియేషన్స్. దాంతోపాటుగా స్టాండర్డ్స్ ఏంటి, స్టాండర్డ్కి మనకు అనుకున్నటువంటి వస్తున్నటువంటి అవుట్పుట్కి మధ్య ఉన్నటువంటి కరెక్షన్స్ ఏంటి, ఆ కరెక్షన్స్ని ఏ విధంగా మనం ఆ డీవియేషన్స్ ఏంటి, ఆ డీవియేషన్స్ మనం ఏ విధంగా వాటిని కరెక్షన్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మేజర్గా చెప్పుకుంటున్నాం కంట్రోలింగ్ ఫంక్షన్లో. తర్వాత కంట్రోలింగ్ హెల్ప్స్ ద పర్సనల్ మేనేజర్ టు ఎవాల్యుయేట్ ద కంట్రోల్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పర్సనల్ డిపార్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ ఆపరేటివ్ ఫంక్షన్స్. సో కంట్రోలింగ్ ఫంక్షన్ మనకి ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే ద పర్సనల్ మేనేజర్ టు ఎవాల్యుయేట్ ద కంట్రోల్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పర్సనల్ డిపార్ట్మెంట్. అంటే పర్సనల్ డిపార్ట్మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే కనుక, సో అదే పెర్ఫార్మెన్స్ మనం ఎవాల్యుయేట్ చేయాలన్నా, మనం కంట్రోల్ చేయాలన్నా ఈ కంట్రోలింగ్ ఫంక్షన్ మనకు ఉపయోగపడుతుంది అనే డిపార్ట్మెంట్స్, పర్సనల్ డిపార్ట్మెంట్స్లో. ఇట్ ఇన్వాల్వ్స్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్, క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సనల్ రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ పర్సనల్ ఆడిట్. దానికి మనకు కావాల్సింది ఏంటంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే పెర్ఫార్మెన్స్ని ఒకళ్ళ ఎలా ఉంది కంపారిజన్ చేయాలి. సో అంటే ఏ అనే వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, బి అనే వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య పెర్ఫార్మెన్స్ లెవెల్స్ చూస్తే ఎవరు పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనేదాన్ని మనం ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సనల్ రికార్డ్స్, అదేవిధంగా పర్సనల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ రికార్డ్స్ అన్నింటి కూడా మనం క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే డీప్గా మనం వాటిని ఎగ్జామిన్ చేయాలి క్లియర్గా. అండ్ స్టాటిస్టిక్స్ అండ్ పర్సనల్ ఆడిట్, దాని తర్వాత మనం స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకుని టెక్నిక్స్ని ఉపయోగించుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ పర్సనల్ ఆడిట్ అదేవిధంగా ఇండివిజువల్గా ప్రతి పర్సన్ని మనం ఆడిట్ చేయటం. అంటే దాని అర్థం అతనిలో ఏంటి మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి, మెరిట్స్ని మనం పెద్దగా ప్రాబ్లం లేదు మెరిట్స్ తోటి, డిమెరిట్స్ ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది మనం అతనికి తెలియజేస్తాం పర్సనల్ ఆడిట్ ద్వారా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంట్రోలింగ్ ఫంక్షన్. సో మనకు దీంతో మేనేజర్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి.